పాండవులు వనవాసంలో ధర్మాన్ని కాపాడేందుకు శివుని శరణు చేరారు. వీరి ప్రయాణం మనకు ఆధ్యాత్మిక దిశ చూపిస్తుంది. Where the Pandavas found Shiva, Dharma lives eternal. వనవాసంలో పాండవులు ప్రతిష్ఠించిన శివాలయాలు, ధర్మం నిలబెట్టిన పవిత్ర క్షేత్రాలు, కోరికలు తీరే మహాశక్తి స్థలాలు. హరహర మహదేవ. మహాభారతంలోని అత్యంత కీలక ఘట్టాల్లో ఒకటి వనవాసం. ధర్మాన్ని కాపాడేందుకు, పాపాలను ప్రతిఘటించేందుకు పాండవులు తమ అంతరాత్మతో శివుని శరణు చెందారు. వారు సాధించిన అరణ్య జీవితం వారిని అనేక ధ్యాన స్థానాల, శివాలయాల స్థాపకులుగా మార్చింది. ఈ ఆలయాలు నేడు కూడా భక్తుల కోరికలను తీరుస్తూ నిలిచాయి. పాండవులు ప్రతిష్ఠించిన పవిత్ర శివాలయాలు. మామలేశ్వర మహాదేవ ఆలయం భీముడి పవిత్ర తపస్సు స్థలం. ఆయన భక్తి ఈ పర్వతాల్లో ప్రతిధ్వనిస్తోంది. మమలేశ్వర మహాదేవాలయం హిమాచల్ ప్రదేశ్, చంబా జిల్లా, హిమాచల్ ప్రదేశ్. ఇది భీముడు పవిత్ర తపస్సు స్థలం. అతడు హిడింబతో కలిసిన ప్రాంతం. ఈ ఆలయం 5000 సంవత్సరాల పురాతనంగా పరిగణించబడుతుంది. ఇక్కడ భక్తులు ఇప్పటికీ భీముడి మృదంగం మరియు పండించిన గోధుమ గింజలను సందర్శించగలుగుతారు. ప్రయాణ సమాచారం. రైలు పఠాన్కోట్ 120 కిలోమీటర్లు, విమానం గగ్గాల్ 130 కిలోమీటర్లు, బస్సులు, జీపులు చంబా నుండి అందుబాటులో ఉన్నాయి. రెండు అగంజరా మహాదేవాలయం, కనియారా, హిమాచల్ ప్రదేశ్. ధర్మశాల సమీపంలోని కనియారా గ్రామం. ఈ ప్రాంతంలో అర్జునుడు శివుని ఉపాసన చేసి మహా అస్త్రమైన పాశుపతాస్త్రంను పొందాడని పురాణ గాథ. ఇక్కడ శివలింగం శక్తితో నిండినది. తపస్సు చేసిన ఈ పవిత్ర భూమి ధ్యానానికి పునీతంగా మారింది. ప్రయాణ సమాచారం. రైలు కాంగ్రా మండల, విమానం గగ్గాల్ 15 కిలోమీటర్లు, రోడ్డు మార్గం, ఆటో, క్యాబ్, స్థానిక బస్సుల ద్వారా చేరవచ్చు. 3 గంగేశ్వర ఆలయం, దమన్ అండ్ దియు, గుజరాత్. పాడుమ్ గ్రామం, దియు సమీపం. 5 పాండవులు ఈ ప్రాంతంలో సముద్ర తీరంలో శివలింగాలను ప్రతిష్ఠించారు. ఈ శివలింగాలు సముద్ర తరంగాల అనుగుణంగా మునిగిపోతూ పైకి వస్తూ భక్తుల చూపుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇది సాక్షాత్తు ప్రకృతితో శివుని నాట్యం. ప్రయాణ సమాచారం. రైలు వెరిబాల్, జన్మంజర్, విమానం దియు 3 కిలోమీటర్లు, ఆటో, క్యాబ్ 10 నిమిషాల్లో చేరవచ్చు. భయహరణ మహాదేవాలయం, ప్రతాప్గఢ్, ఉత్తరప్రదేశ్. ప్రతాప్గఢ్ జిల్లా, ఉత్తరప్రదేశ్. భీముడు బకాసురుని సంహరించడానికి ముందుగా శివుని ఆశీస్సులు కోరుతూ ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇప్పటికీ భక్తుల భయాన్ని తీయడానికి ఇక్కడ శరణు చేరుతారు. ఈ ఆలయానికి భయహరణ అనే పేరు ధైర్యానికి దారి చూపుతుంది. ప్రయాణ సమాచారం. రైలు బెలహా, లక్ష్మణ్పూర్, ప్రతాప్గఢ్. విమానం ప్రయాగ్రాజ్ 60 కిలోమీటర్లు, రోడ్డు మార్గం ప్రయాగ్రాజ్ నుండి బస్సులు, క్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. 5 లకా మండల ఆలయం, ఉత్తరాఖండ్. యమునా నది ఒడ్డున, డెహ్రాడూన్ జిల్లా. లక్క ఇల్లు దహనం తర్వాత పాండవులు కొన్ని రోజులు ఈ ప్రాంతంలో గడిపారు. శివుని తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ పార్వతీదేవి పాదముద్రలు కూడా దర్శనమిస్తాయని భక్తుల నమ్మకం. ఇది ఆధ్యాత్మిక వైభవానికి నిలువెత్తు ఉదాహరణ. ప్రయాణ సమాచారం. రైలు డెహ్రాడూన్ 28 కిలోమీటర్లు, విమానం జోలిగ్రాంట్ 50 కిలోమీటర్లు, రోడ్డు మార్గం టాక్సీలు, బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆలయాలు శివుని స్థితి కాదు, అనుభవం. ఈ ఆలయాలు కేవలం పూజా స్థలాలు కాదు, వాటిలో పాండవుల తపస్సు, విరాట రూప భక్తి మరియు శక్తి పరవశం ప్రతిధ్వనించుతుంటాయి. ఇక్కడ వచ్చి పూజించిన వారిలో కోరికలు తీరిన వారు ఉన్నారు, రోగాల నుండి విముక్తి పొందిన వారు ఉన్నారు, శాంతిని పొందిన వారు ఉన్నారు.